రెండు పరిస్థితులలో మౌనం వహించాలి. మీ మాటలలోని భావాలని ఎదుటివారు అర్థం చేసుకోలేరని అనిపించినప్పుడు, మాటల అవసరం లేకుండానే ఎదుటివారు మిమ్మల్ని అర్థం చేసుకోగలుగుతున్నప్పుడు మిత్రమా, సింహం 4 అడుగులు వెనక్కి వేసింది అంటే భయపడినట్టు కాదు, బలంగా పంజా విసరడానికే. ప్రతి మనిషి జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతాయి. వాటిని తట్టుకొని నిలబడగలిగిన వాళ్ళే చరిత్ర సృష్టిస్తారు మిత్రమా. ఎవరికో బానిసలా కాకుండా నువ్వే యజమానిలా పనిచేయి. నిర్విరామంగా పనిచేయి. బాధ్యత తీసుకో. అది నిజంగా నిన్ను యజమానిని చేస్తుంది మిత్రమా. కాలం కలిసి రాకపోతే అవసరం లేని విషయాలకు కూడా మనం మాట పడవలసి వస్తుంది. ఈ రోజుల్లో మాట కన్నా మౌనం ఎంతో మేలు మిత్రమా. జనానికి మనం ఎలా ఉన్నా కష్టమే. మనం బాగుంటే కుళ్ళుకొని చేస్తారు, చెడిపోతే ఊరంతా చాటింపేస్తారు. ఏమిటో ధనం చూసి వచ్చే బంధువులు, కీర్తిని చూసి వచ్చే స్నేహితులు, అందం చూసి వచ్చే భాగస్వామి ఏదో ఒకరోజు నేను ఒంటరిని చేస్తారు. డబ్బు నుంచి వచ్చే ప్రేమ దీపం లాంటిది. అది నూనె ఉన్నంత వరకే వెలుగుతుంది. మనసులో నుంచి వచ్చే ప్రేమ సూర్యుడి లాంటిది. అది సృష్టి ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటుంది మిత్రమా. చనిపోయిన తర్వాత శవానికి నిప్పు పెట్టేవారి కంటే బ్రతికి ఉన్నప్పుడు మనసుకు నిప్పు అంటించేవారే ఎక్కువ ఈ సమాజంలో మిత్రమా. మహానటులు ఎక్కడో ఉండరు. మన స్నేహితుల రూపంలో, బంధువుల రూపంలో మన మధ్యనే తిరుగుతూ ఉంటారు. వారి నటనకు ఎన్ని నందులు, ఎన్ని ఆస్కార్లు ఇచ్చినా తక్కువే. అలాంటి వారితో తస్మాత్ జాగ్రత్త మిత్రమా. కష్టం ఒకరోజు సుఖంతో అన్నదట. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ప్రతి ఒక్కరూ నిన్ను కావాలనుకుంటారు. నేను చాలా దురదృష్టవంతురాలిని. అందరూ నాకు దూరంగా వెళ్ళాలనుకుంటారు అని. అప్పుడు సుఖం ఇలా జవాబిచ్చిందట. అయ్యో, అదృష్టమంతా నీది. నిన్ను పొందినవారు తమ వారందరినీ తలుచుకుంటారు. అసలైన తమవారు ఎవరో తెలుసుకుంటారు. నన్ను పొందినవారు తమవారనే కాదు, తమను తామే మరిచిపోతారు అని మిత్రమా. నీ జీవితం నిన్ను అంతలమెక్కిస్తుందని ఎన్నడూ నమ్మకు. అది నిన్ను ఎప్పుడు ఏ పరిస్థితులలో ఉంచుతుందో ఎవరికీ తెలియదు. కేవలం నీ శ్రమను, నీ కృషిని, ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకొని ముందుకు సాగిపో మిత్రమా. ప్రశ్నించినంత వరకు అందరికీ మనం కావాలి. అందరికీ మనం నచ్చుతాం. ఒక్కసారి ఎదురు తిరిగి ప్రశ్నించి చూడు. ఒక్క మాటతో పరాయి వాళ్ళను చేసేస్తారు. మన మంచి, మన ప్రేమ ఏది గుర్తుండవు మిత్రమా. జననానికి మరణానికి ఒక సమయం ఉన్నట్టే మన జీవితంలో జరిగే ప్రతిదానికి ఒక సమయం రాసిపెట్టి ఉంటుంది. అది రానిదే మనం ఎంత ఆరాటపడినా ప్రయోజనం ఉండదు మిత్రమా. మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఇతరులపై నింద వేయకూడదు. కాలానికి నిజాన్ని నిరూపించే శక్తి ఉంటుంది మిత్రమా. శత్రువునైనా క్షమించే మంచితనం నీలో ఉండాలి. మంచిదే కానీ క్షమించాను కదా, మారిపోయి ఉంటారు అని మళ్ళీ చేరదీసి మోసపోకు. ఎలాంటి వారినైనా ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచు. ఎందుకంటే దుష్టబుద్ధి కలవాడు నువ్వు చేసిన మేలు మర్చిపోయి నీకు కీడు చేయడానికి ప్రయత్నిస్తాడు. గుర్తుపెట్టుకో మిత్రమా. జీవితం ఒక యుద్ధరంగం. పోరాడి గెలవాలి. నీ ప్రయత్నం ఉన్నంత వరకు నువ్వు ఓడిపోనట్లే మిత్రమా.